నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోలో మనం లా అంటే ఏమిటి, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులు ఏమిటి, సీలాట్, ఎయిలెట్ వంటి ప్రవేశ పరీక్షలు, టాప్ లా కాలేజీలు మరియు లా కెరీర్లు ఆదాయం గురించి చాలా సులభంగా, స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు వినండి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది. ముందుగా లా అంటే ఏమిటో తెలుసుకుందాం. సమాజంలో శాంతి, క్రమశిక్షణ, న్యాయం నిలబడాలంటే ప్రభుత్వం కొన్ని నియమాలు, చట్టాలు తయారుచేస్తుంది. ఆ చట్టాల అధ్యయనాన్నే మనం లా అంటాం. సింపుల్గా చెప్పాలంటే సరైనది ఏది, తప్పు ఏది అనేది నిర్ణయించే నియమాలే లా. ఇప్పుడు లా కోర్సెస్ గురించి చూద్దాం. ముందుగా ఎల్ఎల్బి అంటే ఏమిటి? న్యాయవాదిగా మారాలంటే తప్పనిసరిగా చదవాల్సిన ప్రాథమిక న్యాయ డిగ్రీనే ఎల్ఎల్బి అంటారు. ఈ ఎల్ఎల్బి 2 విధాలుగా ఉంటుంది. మొదటిది 5 ఇయర్ ఎల్ఎల్బి. ఇంటర్ పూర్తయ్యాక నేరుగా చదివే 5 సంవత్సరాల న్యాయ కోర్సును 5 ఇయర్ ఎల్ఎల్బి అంటారు. ఈ 5 ఇయర్ ఎల్ఎల్బిలో 3 రకాలుంటాయి: బిఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి. అంటే డిగ్రీతో పాటు లా ఒకేసారి చదువుతారు. ఇప్పుడు 3 ఇయర్ ఎల్ఎల్బి గురించి. ఏదైనా డిగ్రీ పూర్తయ్యాక 3 సంవత్సరాలు చదివే న్యాయ కోర్సును 3 ఇయర్ ఎల్ఎల్బి అంటారు. ఎల్ఎల్ఎం అంటే ఏమిటి? ఎల్ఎల్బి పూర్తయ్యాక ఒక ప్రత్యేక న్యాయ విభాగంలో లోతుగా నేర్చుకోవడానికి చేసే మాస్టర్స్ కోర్సే ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎంలో ముఖ్యమైన స్పెషలైజేషన్లు ఇవి: క్రిమినల్ లా, కార్పొరేట్ లా, రాజ్యాంగ లా, ట్యాక్స్ లా, ఐపీఆర్ లా. పీహెచ్డీ ఇన్ లా అంటే ఏమిటి? న్యాయంపై పరిశోధన చేయడానికి మరియు లా కాలేజీల్లో ప్రొఫెసర్గా బోధించడానికి చేసే అత్యున్నత డిగ్రీనే పీహెచ్డీ ఇన్ లా. ఇప్పుడు ఎల్ఎల్బిలో ఉండే ముఖ్యమైన సబ్జెక్ట్స్ చూద్దాం. ప్రతి సబ్జెక్ట్ను ఒక లైన్లో అర్థమయ్యేలా చెబుతున్నాను. రాజ్యాంగ లా, భారత రాజ్యాంగ నిర్మాణం, అధికారాలపై అధ్యయనం. క్రిమినల్ లా, నేరాలు మరియు వాటికి శిక్షలు. సిఆర్పిసి, క్రిమినల్ కేసులు కోర్టులో ఎలా నడుస్తాయో. సిపిసి, సివిల్ కేసుల కోర్టు విధానం. కాంట్రాక్ట్ లా, ఒప్పందాలు మరియు వాటి ఉల్లంఘనలు. ఫ్యామిలీ లా, వివాహం, విడాకులు, పోషణ చట్టాలు. ప్రాపర్టీ లా, ఆస్తి హక్కులు, లావాదేవీలు. కంపెనీ లా, కంపెనీల నిర్వహణకు సంబంధించిన చట్టాలు. ఎవిడెన్స్ లా, కోర్టులో సాక్ష్యాల విలువ. జ్యూరిస్ప్రుడెన్స్, చట్టానికి సంబంధించిన తత్వశాస్త్రం. లేబర్ లా, కార్మికుల హక్కులు. ఎన్విరాన్మెంటల్ లా, పర్యావరణ పరిరక్షణ చట్టాలు. హ్యూమన్ రైట్స్ లా, మానవ హక్కుల రక్షణ. ప్రొఫెషనల్ ఎథిక్స్, న్యాయవాదులు పాటించాల్సిన నైతిక నియమాలు. ఇప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్ గురించి. మూట్ కోర్ట్స్ అంటే కోర్టు వాదనలపై ప్రాక్టీస్ చేయడం. డ్రాఫ్టింగ్ అంటే లీగల్ నోటీసులు, అగ్రిమెంట్లు రాయడం. కోర్టు విజిట్స్ అంటే నిజమైన కోర్టు కేసులు చూడడం. ఇంటర్న్షిప్స్ అంటే సీనియర్ లాయర్లు లేదా లా ఫర్మ్స్తో పనిచేయడం. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చూద్దాం. సీలాట్ అంటే దేశంలోని నేషనల్ లా యూనివర్సిటీల్లో అడ్మిషన్ కోసం జరిగే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షే సీలాట్. సీలాట్లో ఉండే సబ్జెక్టులు ఇవి: ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, ప్రాథమిక గణితం. ఎయిలెట్ అంటే నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీకి మాత్రమే జరిగే ప్రత్యేక ప్రవేశ పరీక్షే ఎయిలెట్. ఎల్ఎస్ఏటీ ఇండియా అంటే ప్రైవేట్ లా కాలేజీలకు జరిగే ప్రవేశ పరీక్ష. స్టేట్ లా సెట్స్ అంటే రాష్ట్ర స్థాయిలో జరిగే లా ప్రవేశ పరీక్షలు. ఇప్పుడు టాప్ లా కాలేజీలు చూద్దాం. ఎన్ఎల్ఎస్యుయు బెంగళూరు భారతదేశంలో నంబర్ 1 లా కాలేజ్. నాల్సార్ హైదరాబాద్ కార్పొరేట్ లాకు చాలా ఫేమస్. ఎన్ఎల్యు ఢిల్లీ జ్యుడిషియరీకి బలమైన సంస్థ. డబ్ల్యూబీఎన్యుజేఎస్ కోల్కతా అకాడమిక్ ఎక్సలెన్స్కు ప్రసిద్ధి. ఇప్పుడు లా కెరీర్స్ గురించి. అడ్వకేట్, కోర్టులో కేసులు వాదించే న్యాయవాది. జడ్జి, కేసులపై తీర్పులిచ్చే న్యాయాధికారి. కార్పొరేట్ లాయర్, కంపెనీలకు న్యాయసేవలు అందించే వ్యక్తి. లీగల్ అడ్వైజర్, చట్టపరమైన సలహాలు ఇచ్చేవారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వం తరపున కేసులు వాదించే న్యాయవాది. బ్యాంక్ లా ఆఫీసర్, బ్యాంకుల న్యాయ వ్యవహారాలు చూసేవారు. లా ప్రొఫెసర్, లా కాలేజీలో బోధించే ఉపాధ్యాయుడు. లీగల్ జర్నలిస్ట్, న్యాయ వార్తలు రిపోర్ట్ చేసే వ్యక్తి. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకు లా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇన్కమ్ గురించి. ఫ్రెషర్ లాయర్ నెలకు 20,000 నుంచి 40,000 వరకు. కార్పొరేట్ లాయర్ సంవత్సరానికి 6 లక్షల నుంచి 20 లక్షల వరకు. జడ్జి నెలకు 70,000 నుంచి 2.5 లక్షల వరకు.
సీనియర్ లాయర్, ఒక్క కేసుకే లక్షల్లో ఫీజు. ఇప్పుడు ఎవరికీ లా సరిపోతుందో చూద్దాం. న్యాయం మీద ఆసక్తి ఉన్నవారికి, చదవడం, వాదించడం ఇష్టపడేవారికి, సహనం, ధైర్యం ఉన్నవారికి. చివరిగా ఒక మాట. లాలో మొదటి కొన్ని సంవత్సరాలు కష్టంగా అనిపించవచ్చు, కాని అనుభవం పెరిగితే భవిష్యత్తు చాలా బలంగా మారుతుంది.